హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి యాక్చువల్లీ మాకు 7 వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం అయితే 7 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 8th వీక్ అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి అయితే రాజమండ్రి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మన ఇంట్లో యాక్చువల్లీ మా పూజ డేట్ వచ్చేసి మండే. మేము వెళ్ళింది అయితే బిఫోర్ డే సండే అయితే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మా పూజ స్లాట్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఫ్రెండ్స్. ఒకవేళ మేము మండే మార్నింగ్ 9 o'clockకి వెళ్ళాలి అంటే మనం ఎన్ని గంటలు లెగాలి? మ్యాక్సిమం అయితే 4 o'clockకి లెగాలి. 4 o'clock లెగిసాం అనుకోండి. యాక్చువల్లీ అంటే నేను ఎస్టిమేషన్ టైం అయితే చెప్తున్నాను. 4 o'clock లెగాలి. నెక్స్ట్ మనం రెడీ అవ్వాలి, మన పిల్లలు రెడీ చేయాలి. ఇవన్నీ రెడీ అవ్వబోతుకు ఒక 6 అవుతుంది. ఆడవాళ్ళతో ఎలా ఉంటుంది రెడీ అన్నది, చాలా టైం పడుతుంది కదా. 6 o'clock వరకు టైం పడుతుంది. అయిపోద్దా 6కి మనం స్టార్ట్ అవుతాం. ఒకవేళ మనం వైజాగ్ నుంచి 6 o'clock మనం వాడపల్లి స్టార్ట్ అయ్యాం అనుకోండి, వెళ్ళబోతే ఒక 4 hours రఫ్గా వేసుకుంటే ఒక 4 hours. 4 hours అయితే అంత 6, 7, 8, 9 మనం కరెక్ట్గా 9 o'clockకి చేరుకుంటాం. మధ్యలో పిల్లలకి టిఫిన్ అంటారు, ఆకలి అంటారు, నెక్స్ట్ ఏమిచ్చి టీలు అంటారు ఆడవాళ్ళు. ఇవన్నీ చాలా అంటే చాలా ఉంటాయి. బట్ మా హస్బెండ్ వాళ్ళు ఏం చేశారు, లేదు మనం ఇలా వెళ్ళిపోతే మనకి బోల్ డబ్బులు ఖర్చు అవుతాయి, నెక్స్ట్ మనం కరెక్ట్గా 9 o'clock స్లాట్కి అయితే ఉండము అని చెప్పి మా ఆయన ఏం చేశారు, బిఫోర్ డే సండే అయితే మనం మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అన్నారు. ఓకే సరే, మాకేమైంది, మార్నింగ్ అయితే ఏంటి, సండే అయితే ఏముంది, ఏ రోజైనా పర్లేదు. ఇంట్లో అందరూ హౌస్ వైఫ్సే. మొత్తం మనమైతే 4 families 2 carsలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి అందరూ ఓకే అనుకున్నారు. అది కూడా ఎలా డిసైడ్ అయ్యారు, సాటర్డే నైట్ 8:30కి డిసైడ్ అయ్యారు. నలుగురు బాయ్స్ డిసైడ్ అయ్యి సండే వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇదేంటి, నేను అప్పుడు ఆ నైట్ సాటర్డే నైట్ నేను పెళ్ళిలో ఉన్నాను. ఓకేలే వెళ్తాను అన్నారు కదా, నేను కూడా ఓకే అనేసాను. బట్ సండే మార్నింగే 10:30కి స్టార్ట్ అవుదాం అన్నారు ఎగ్జాక్ట్ పాయింట్లో. అప్పుడు ఏమైంది, మా హస్బెండ్ కార్ టైర్ ప్యాచ్ పడిపోయింది. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫాల్ట్లా వస్తున్నాయి. ఇదేంట్రా బాబు, వెళ్తామో వెళ్ళమా అని. ఆ రోజు సండే ఒకటి, ఎక్కడ కార్ షాప్స్ అవి ఏమీ ఓపెన్ చేయలేదు. బట్ చాలా టెన్షన్ పడ్డాము, అవుతుందా అవ్వదా అని. బట్ లక్కీగా ఒక అన్నయ్య అయితే షాప్ ఓపెన్ చేశాడంట, ప్యాచ్ కూడా వేయించాడు. మేమైతే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయ్యాం. స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఇంట్లో ఉన్న ముందు రోజు వరలక్ష్మి వ్రతం కదా, మనమైతే బూర్లు, నెక్స్ట్ మన షాప్ దగ్గర కోకోనట్ జ్యూస్ అవన్నీ అయితే తీసుకొని మనమైతే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిపోయాం కదా, టిఫిన్ అవన్నీ చేసి వస్తాం. మధ్యాహ్నం 1 అయ్యింది. అప్పుడు మనకు బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తే మనం తుని దగ్గర వరకు వచ్చాం. మధ్యాహ్నం 12:30కి తునికి అయితే వచ్చేసాం. అక్కడ ఏంటి, మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్గా చాలా ఫేమస్ అన్నారు బిర్యానీ. ఏంటి, ముబారక్ బిర్యానీ చాలా ఫేమస్ అన్నారు. ఇదేంట్రా బాబు, తుల్లో కూడా ఫేమస్ ఉంది, మనం ఒకసారి ట్రై చేద్దామని వెళ్తే లోపల జనాలు చూస్తే లిటరల్లీ ఎంతమంది జనాలు ఉన్నారండి. దీంట్లో ఏసీ ఉంది అండ్ నాన్ ఏసీ కూడా ఉంది. మొత్తం మీకోసం కిచెన్ అవన్నీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కిందన కూర్చున్నాం, ఖాళీ లేదు. ఒకసారి ఏసీకి అయితే వెళ్ళాం. ఏసీకి వెళ్తే మొత్తం ఎంతమంది పిల్లలు వచ్చారు తెలుసండి, లిటరల్లీ ఒక 20-30 people అయితే వచ్చారు. పిల్లలు అయితే వాళ్ళందరూ ఏదో క్యాంప్కి అయితే వచ్చారంట. మేము కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాం, ఏసీ కదా కొంచెం బాగుంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసినా పని అవ్వట్లేదు, ఎంత టైం పడుతుందో. పిల్లలైతే మెనూ కూడా చూసేస్తున్నారు, నాకు ఈ బిర్యానీ కావాలని కూడా చెప్తున్నారు. చూసారు అక్కడ పిల్లలైతే. కొంతమంది అయితే బయట కూడా వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా ఒక 30 members వచ్చారని. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఎంత చిరాకు వచ్చిందో, ఇంకెందుకు కిందకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడే తిందాం అన్నారు. ఓకే కదా, కిందకి వెళ్ళాం. కిందను చూస్తే కిందను కూడా ఫుల్గా ఫిల్ అయిపోయింది. ఇలా కాదని మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడో అక్కడ కూర్చోపోయారు. దాని తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టోకెన్స్ అయితే తీసుకోవాలంట. టోకెన్స్ తీసుకొని ఒక 1/2 hour వెయిట్ చేసామండి. టోకెన్స్ పట్టుకొని 1/2 hour టోకెన్స్ వెయిట్ చేసినా మనకైతే బిర్యానీ రాలేదు. తర్వాత ఒక 1/2 hour తర్వాత బిర్యానీ అయితే వచ్చేసింది. పోన్లో బిర్యానీ వచ్చేసింది, చాలా ఎమ్మీగా ఉంది. ముబారక్ హోటల్ తున్లో ఫేమస్ అన్నారు, ఒకసారి ట్రై చేద్దామని బిర్యానీ వేసుకొని చక్కగా నేనైతే మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అయితే 2 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇస్తే బిర్యానీ టేస్ట్ చూస్తే ఎంత వరస్ట్గా ఉందండి. దాని కాస్ట్ కూడా రేట్ ఎక్కువే. మటన్ బిర్యానీ ఎంత 350 అండ్ చికెన్ బిర్యానీ ఎంత 250. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఏదో నిజం చెప్పలా, నేనే బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేస్తాను, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఒక్కొక్కరికైతే మాటలు రావట్లేదు. కానీ జనాలు క్రౌడ్ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారండి.
నేను మా ఆయన తెల్లాక తింటున్నాం. మిగతా వాళ్ళు కూడా అంతే. కొన్ని స్పైసీనెస్ ఉంది అంటున్నారు, నాకైతే ఏ స్పైసీనెస్ లేదు, గడ్డిలా ఉంది. దాని తర్వాత మేమైతే ఇంటి దగ్గర తెచ్చుకున్న కోకోనట్ జ్యూసే తాగాము. నిజంగా మా కోకోనట్ జ్యూసే చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత మనమైతే తలుపులమ్మ లావుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సండే స్టార్ట్ అయ్యాం కదా, మనకి ఇంకా డే అంతా ఖాళీయే. రాజమండ్రి ఒకవేళ నైట్ వెళ్ళినా అక్కడ రూమ్స్ తీసుకుని ఉండిపోవచ్చు అని ప్లాన్లో అయితే ఉన్నాం. ఫస్ట్ అయితే తలుపులమ్మ అయితే వెళ్ళాము. అక్కడ ఫస్ట్ అయితే తలుపులమ్మలో వెళ్ళాం కదా, దానికి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ మనకైతే ట్యాక్స్ అవన్నీ అదే టోల్ గేట్ అంటారు కదా, టోల్ గేట్ దగ్గర మనీ అయితే తీసుకున్నారు. సరే కదా అని మేము కూడా మనీ అంత 50 రూపీస్ అంట, కార్కి అయితే 50, బస్కి అయితే సమ్ కాస్ట్ అయితే అక్కడ ఉంది. బట్ అవన్నీ చూడలేదు. మేము వెళ్ళిన సండే కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి. ఎక్కడ పడితే అక్కడ వంటలు చేసుకోవడము, నెక్స్ట్ టైం ఇచ్చి అందరూ చక్కగా కూర్చోవడము, గెట్ టుగెదర్స్ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనం తలుపులంలో వెళ్ళి లిటరల్లీ ఒక 2-3 ఇయర్స్ అయితే అయ్యిందండి. లాస్ట్ 2023లో వెళ్ళినట్టున్నాను. మనకి ఎలాగో బిఫోర్ డే సండే ఖాళీ కాబట్టి మా హస్బెండ్ వాళ్ళు తలుపులంలో కూడా ప్లాన్ వేస్తారండి. మాకు అసలు ఏ ప్లాన్ తెలియదండి మా ఆడవాళ్ళకైతే. ఏదో మేము గుడ్డిగా వాళ్ళ వెనకాల అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తలుపులంలో టెంపుల్కి కూడా వెళ్తున్నాం కదా, అన్ని టెంపుల్స్ డివోషనల్ ఒకటి చూసారా, మొత్తం మనకి ఎన్ని షాప్స్ ఉన్నాయో. నెక్స్ట్ టైం వెహికల్స్కి పూజలు అవన్నీ అయితే అక్కడ చేస్తారండి. దాని తర్వాత మా హస్బెండ్ అయితే కార్ అయితే పార్క్ చేస్తారండి. పార్క్ చేసిన తర్వాత మనమైతే మొత్తం లిటరల్లీ మనకి ఏముంటుంది, మొత్తం వీడియో తీసుకోవడమే కదా మన పని అయితే. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సండే అయితే నిజంగా ఫుల్ క్లౌడీగా, ఎక్కువగా ఎండ కూడా లేదండి. దాని తర్వాత మనమైతే స్టెప్స్ మార్గంలో కాకుండా ఇంకొకటి రోడ్ సైడ్ కూడా చేశారండి. మనకి 2 వేస్ ఉన్నాయి మనం టెంపుల్కి దర్శించుకోవడానికి. మనమైతే రోడ్ సైడ్ కార్ పార్క్ చేసేసుకున్నామండి. చూసారా పైనుంచి వ్యూ ఎంత బాగుందో, 2 కొండల మధ్యలో గుడి గోపురం అయితే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మెయిన్ అయితే ఎప్పుడు మనం అలాగే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైతే మనకి కొత్త రోడ్వే కూడా వేసారు. చూసారా మేము కార్లో వెళ్తున్నాం కదా, అదే రోడ్వే. అంటే నాకు తెలిసి అయితే ఇది కొత్తది అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు ఎవరైనా చూసుంటే నన్ను అయితే క్షమించండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుసు. ఇదేనండి రోడ్వే. అక్కడైతే చాలామంది కార్ పార్కింగ్స్ అవన్నీ అయితే చేసేసారు. మేమైతే పైకి స్టెప్స్ అదే టెంపుల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే టైంలో చూసారు ఎన్ని కార్ పార్కింగ్స్ ఉన్నాయో. లిటరల్లీ నేనైతే అలా ఉండిపోయానండి. ఇంకా అది పెయింటింగ్ అవేమి అవ్వలేదు. గోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గోపురం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇగోండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం కొండ కదా ఎక్కుతూ ఉన్నాము నెమ్మదిగా, ఎందుకంటే మనకి బోల్డ్ టైం ఉంది. దాని తర్వాత బయట బోల్డ్ వెహికల్స్ కట్టుకున్నది, నెక్స్ట్ పటికి నిమ్మకాయలు, దిష్టివి, తాడ్లు, చేతులవి అవన్నీ అమ్ముతున్నారండి. మీరు ఇన్ కేస్ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. మ్యాక్సిమం పటికది ఉంటుంది, అది కొనుక్కోండి. ఎందుకంటే మన ఇంటికి దిష్టి తగలదు. ఒకవేళ కార్లు వెహికల్స్ ఏమైనా ఉన్నాయని కార్లకు కూడా కట్టుకుంటే మంచిది. దాని తర్వాత ఫ్యామిలీస్ అందరూ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళైతే ఫొటోస్ అవన్నీ దిగుతున్నారండి. నేను మాత్రం మొత్తం వీడియో తీస్తున్నాను మీకోసమే. స్టెప్స్ అయితే ఎక్కలేకపోతున్నానండి, ఎంత ఆవేశం వచ్చిందో. లోపల టెంపుల్ లోపల అయితే కొంచెం వర్క్ అయితే అవుతుంది. దాని తర్వాత నేను కూడా లోపలికి అయితే వెళ్తున్నాను. చూసారా మొత్తం వర్కింగ్ అయితే అవుతుంది. స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి. దాని తర్వాత మేమైతే నెమ్మదిగా ఎక్కుతున్నాం. కొంతమంది ఎక్కి కూర్చొని అలా అయితే వెళ్తున్నాం. దాని తర్వాత ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయలు అవేం కొనలేదండి. ఎక్కడికైనా బయట టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నీట్గా డబ్బులు వేసేస్తే బెస్ట్ అండి, నా ఒపీనియన్ అయితే అది. మీరు అనుకోవచ్చు తల్లి గుడి కదా పసుపు కుంకుమ ఇచ్చుకుంటే బెస్ట్, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, బయట అడిచేస్తున్నారండి, లోపలికి కూడా వేయట్లేదు. ఇంకెందుకండి, అదేదో మనం డబ్బులు డొనేట్ చేసామనుకో దేనికైనా వాళ్ళకి టెంపుల్ కన్స్ట్రక్షన్కో దేనికైనా వాళ్ళకైతే మడికొస్తాయి. దాని తర్వాత మేమైతే కాళ్ళు చేతులు అవన్నీ అయితే కడిగేసుకున్నాము. అక్కడ ట్యాప్ కనెక్షన్ అయితే ఉంది. తర్వాత నాకు దాహం వేస్తుందని వాటర్ అయితే అవన్నీ తాగేసాము. దాని తర్వాత మనకి దర్శనానికి మొత్తం 50 రూపీస్ దర్శనం, 200 దర్శనం, 100 రూపీస్ దర్శనం, ఇలా చాలా దర్శనాలు అయితే ఉన్నాయి. మేమైతే మధ్యాహ్నము 1:30 ఆ 2కి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఖాళీగానే ఉంది, మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి ఫ్రీ దర్శనం కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అంతే కదా. చూసారు ఇవన్నీ లైన్స్ 50 రూపీస్ది, 100, 200 అవన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత చూడండి గోడల మీద ఎన్ని నంబర్స్ రాసేస్తున్నారు. ఏంటనుకున్నారు, అవి బండి నంబర్స్ ఉంటాయి కదా, అవి చాలామంది ఒకటి నమ్ముతారు. ఏంటనుకున్నారు, తలుపులమ్మ లావా సారీ అండి, నాకు నోరు కూడా తిరగట్లేదు. తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏమైనా గోడ పైన మనం నీట్గా బండి నంబర్ కానీ కార్ నంబర్ కానీ రాసామనుకో మనకి ఏ యాక్సిడెంట్స్ అవ్వవని
భక్తుల నమ్మకం అండి. అందుకని నేను మా హస్బెండ్ కార్ నెంబర్ అండ్ బైక్ నెంబర్ కూడా రాస్తాను. దాని తర్వాత అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. నెక్స్ట్ అక్కడ ప్రసాదం అవన్నీ అయితే ఏం కొనుక్కోలేదండి. ఆల్రెడీ మేము ముబారక్లో బిర్యానీ గట్టిగా తినేసాము, ఇంకా చిరాకు వచ్చింది, అందుకనే అయితే ఏం కొనుక్కోలేదు. అక్కడ ఇన్ కేస్ ఎవరైనా మదర్స్ ఉన్నారనుకో ఫీడింగ్ ఇవ్వడానికి, నెక్స్ట్ పైనుంచి వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళందరూ ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఫోటో తీసుకోవడానికి. ఫొటోస్ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి థంబ్నెయిల్కి. నేను కూడా ఫొటోస్ అవన్నీ స్టిల్స్ అవన్నీ అయితే ఇచ్చేసాము. దాని తర్వాత మనమైతే ఇంకా మనకి దర్శనం వచ్చేసి ఒక 5-10 మినిట్స్లో అయితే అయిపోయిందండి. లైన్లో కూడా చూసారు, వీళ్ళు ఏవో స్టెప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. దాని తర్వాత మేమైతే కార్ కోసం ఏవైనా కీ చైన్స్ అవన్నీ ఏమైనా కొందామని చూసాము, బట్ ఏమీ బాగలేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. అవి చాలా పాతవలా కనిపిస్తున్నాయి. చూసారా, మొత్తం ఏ గోడ మీద చూసినా బండి నెంబరు, కార్ నెంబరు ఇవే ఉన్నాయండి. నాకు అదే అర్థమవుట్లేదు. చూసారా, దేవుడు మహిమలు ఏంది, ఇంతమంది అయితే ఏం చెయ్యరు అంటే రాయరు కదా, నాకు కూడా అదే అనిపించింది. దాని తర్వాత మేమైతే పట్టికే అయితే తీసుకున్నామండి. మా హస్బెండ్ కారుకి కట్టడానికి నేనే తీసుకోమని, ఎందుకంటే కొంచెం దిష్టి ఉంటుంది కదా, కళ్ళు దిష్టి ఇవన్నీ ఉంటాయి కదా, మనకు కూడా పోతాయి కదా, ఒక 2 తీసుకో అంటే మా ఆయన ఏం చేశాడు, ఒక్కటే తీసుకున్నాడు. ఎప్పుడైనా ఆడవాళ్ళ మాటలు వింటారా? మన ఇంట్లో కూడా కట్టుకుంటే ఏమవుతుందండి, ఏమీ అవ్వదు. మా హస్బెండ్ మాత్రం విండు. ఇన్ కేస్ మీరు ఎవరైనా తలుపులంలో వెళ్తే ఒక నెయిల్ పాలిష్ పట్టుకెళ్ళండి, నీట్గా ఏదైనా రాయి మీద రాద్రు. ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఆగండి, ఇంకా ఏంటి పూజ అవన్నీ లేవు అనుకుంటున్నారు, లేదండి నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా మేమైతే ఇండియాస్ లార్జెస్ట్ హోటల్కి కూడా వెళ్ళాము, ఆ విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడతో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివ క్లాస్